రెండోది 3, 5, 6లు ఉండాలి. ఉదాహరణకి ఇదే ప్యాటర్న్ తీసుకుందాం. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/6/1990 ఇది అనుకోండి డేటు ఏంది. ఇప్పుడు ఇందులో 5 ఉంది, 6 ఉంది, కానీ 3 లేదు. ఇది ఉండాలి. ఇతని పేరు కనుక రాజా అనుకోండి, రాజా. ఇది 2, 1, 1, 1. మరి ఇందులో 3 లేదు నేమ్లో. ఒకవేళ 3 కంటే అండి CGLS లెటర్లో ఒకటి ఉండాలి. అది కూడా ఎక్కడ ఉండాలి అనేది ఒక పారామీటర్స్ ఉంటాయి. ఓకే, అప్పుడు అసలు ఎందుకు ఉండాలి ఈ 3, 5, 6 అంటే ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి, లేదంటే పేరులో కరెక్ట్ స్థానంలో ఉండాలి. అప్పుడేమవుతుంది, ఒక మనిషికి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఉద్యోగం వ్యాపారం ఉన్నా ఈ 3 లేకపోతే, 3, 5, 6 లేకపోతే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎందుకు? 3 అనేది డివైన్ నెంబర్, లక్కీ నెంబర్, లక్కు నెంబర్, అదృష్టాన్నిచ్చే నెంబర్. మనము అదృష్టాన్నిచ్చే నెంబర్ ఈ 3 ఎవరికైతే ఉంటుందో, ఎవరికి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో, ఎవరికి నేములో కరెక్ట్ ప్లేస్లో ఉంటుందో వారు ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు పని కోసం. ఒక పని కోసం జనరల్గా 10 గంటలు కష్టపడాలి, కానీ ఈ 3 నోళ్ళు 1 గంట, అరగంట చాలు. ఆ 10 గంటల కష్టపడితే వచ్చే ఫలితం అంతా వస్తుంది. సో 3 ఉండాలి. అదే 3 లేదు, 10 గంటలు, 20 గంటలు, 30 గంటలు కష్టపడాలి, అప్పటికి డౌటే ఫలితం రావడం. అదే 5 ఉందనుకోండి, ప్లానింగ్ అంటే మనం ఏం ప్లాన్ చేసినా, గొప్పగా ప్లాన్ చేయడం, పిచ్చి పిచ్చిగా ప్లాన్ చేసినా జరుగుతుంటుంది. అదే 5 లేదనుకోండి, మీరు మంచి లీడర్ క్వాలిటీ కలిగిన వ్యక్తులు గొప్పగా ప్లాన్ చేస్తారు, కానీ అది జరగదు. ప్లాన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంటాయి. తర్వాత 6 మనీ నెంబర్. అంటే ఒకరి చేతిలో ఎప్పుడు డబ్బు ఉండాలంటే 6 ఉండాలి. మన పెద్దలు అంటారు, మనం వింటాం ఏమని, నీ చేతిలో కత్తెరలు ఉన్నాయిరా అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే అయిపోతుంది అంటారనమాట. సో 6 ఉండాలి. కాబట్టి 3, 5, 6లు ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ పేరులో కనుక మీరు చూసుకోవాలంటే 3 అంటేనేమో CGLS, 5 అంటేనేమో EHNX, 6 అంటేనేమో UVW. వీటిల్లో ఉండాలన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ ఇవి ఎక్కడ ఏ ప్లేస్లో ఉండాలి అనేది కొద్దిగా క్లిష్టమైందే. కనీసం ఉన్నాయో చూడండి, తర్వాత చూద్దామండి. ఇక లేవనుకున్నట్లా ఇది కూడా మీకు ఆ నేమో రైట్ కాదని అర్థం. నెక్స్ట్ స్ట్రెంత్, సౌండ్, ఫ్రీక్వెన్సీ. దీని గురించి మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే ఒక వీడియో ఉంది, క్లియర్గా చూడండి. ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. సో మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెగిటివ్స్ కలుపుకొని, మీ యొక్క దోషాల యొక్క నెగిటివ్స్ కలుపుకొని ఒకటే కొండ గుర్తు పెట్టుకోండి. 2000 డిగ్రీల ఫ్రీక్వెన్సీ తగ్గకూడదు. తగ్గిందా నాట్ రైట్. సో ఇక్కడ చూడండి, ఆర్ అంటే 200, ఏ అంటే 1, జే అంటే 10, ఏ అంటే 1, మొత్తం 212 డిగ్రీలు ఉన్నాయి. దీనిలో రాజాలో 212 డిగ్రీలు ఉన్నాయి. సో నాట్ ఏ పర్ఫెక్ట్ ఆ నేమ్. చాలామంది వాళ్ళ పిల్లలకి మోడర్న్ పేర్లు కావాలని సింపుల్గా పెట్టుకుని ఉంటారు. ఉపయోగం ఏముంది? అది వీక్ అనమాట, బలహీనంగా ఉంటుంది. మినిమం 2000 డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఖచ్చితంగా అవసరం లేదు. కొంతమంది 1700 చాలు, కొంతమంది 1600, కొంతమందికి 1200. అది ఎప్పుడు మేము పరిశీలిస్తే ఏది అవసరం అర్థమైద్ది. మీకు అంత వివరంగా తెలియదు కాబట్టి మీరు కొండ గుర్తుకు పెట్టుకోండి 2000 డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉండాలి అని. అట్లా ఇది చూసుకోండి. నెక్స్ట్ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. మీ యొక్క ఈ యొక్క నేమ్లో ఇప్పుడు మనం వాల్యూస్ ఇచ్చాం కదా, వీటిని ఏమంటారంటే చాల్దియన్ వాల్యూస్ అంటారు. చాల్దియన్ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 డివైన్ నెంబర్, దీనికి ఏ వాల్యూ ఉండదు. ఇవన్నీ కూడా మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఇస్తున్నాను. మరోసారి ఇస్తా చూడండి. ఇక్కడ 1 AIJQY, 2 BKR, 3 CGLS, 4 DMT, 5 EHNX, 6 UVW, 7 OZ, 8 FP. ఇలా వాల్యూస్ని మీరు నేమ్లో ఇవ్వండి. ఆ నేమ్లో టోటల్ కూడుకోండి, ఎంత వచ్చింది? ఇక్కడ 5 వచ్చింది. మళ్ళీ వోవెల్స్ కూడుకోండి, 2 తీసేయండి, ఇది కాన్సనెంట్స్. ఇలా వోవెల్స్ ఇస్ కాన్సనెంట్స్. నేమ్ టోటల్
వొవెల్స్ కాన్సోనెంట్స్. వీటిల్లో గనక మీకు 4, 8, 12, 13, 16, 18, 21, 22, 29, 31, 33 ఇవి బ్యాడ్ నెంబర్స్. ఇవి ఉన్నాయని చూసుకోండి. అవి ఉన్నాయా? ఆ నేమ్ మీకు రైట్ కాదు. నెక్స్ట్ ఫైనల్గా రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్కి సంబంధించి కూడా కంప్లీట్గా మన దగ్గర వీడియో ఉంటుంది. అంటే ఒక నేమ్, ఇప్పుడు రాజా తీసుకుందామండి. ఈ నేమ్ తీసుకుంటే RAJA. వీటన్నిటికీ చాలదిని వాల్యూస్ ఇవ్వాలి. 2, 1, 1, 1 అన్నిటికి ఇంటూలు పెట్టాలి. మొత్తం ఎన్నోనే 4. కింద నుంచి 1, 2, 3, 4 అని వేయాలి. 2 4లు 8, 1 3 3, 1 2 2, 1 1, 3 6 8 14. ఇది రివర్స్ టెక్నిక్ మెథడ్లో 14 కానీ మళ్ళీ దీన్ని కూడుకోండి 1 + 4 5 కానీ ఇక్కడ కానీ బ్యాడ్ నెంబర్స్ ఉండకూడదు. అలా ఉన్నాయంటే ఆ యొక్క పంచభూతాల్లో అది కూడా మీకు లేనట్లే. ఈ విధంగా ఇది మినిమం. ఈ పంచభూతాలు కూడా మీ నేమ్లో లేవు. ఆ పంచభూతాల్లో ఏదో ఒకటైనా లేదు, మీ నేము అన్ఫిట్టే, పనికిరాదు. దానివల్ల మీకు టైము డబ్బు వేస్ట్ అవటమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు మీద కూడా అది పడుతుంది. ఇలా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు పంపించే అన్ని పేర్లు నేనే చెక్ చేయాలంటే ఇప్పుడు నాకు బిజీగా ఉంటుంది కదా, నా వర్క్ నాకు ఉంటుంది, చార్ట్స్ వేసే వర్క్. ఈలోపు మీది చెక్ చేయాలంటే ప్రాబ్లంగా ఉంటుంది. అందుకోసం ఈ యొక్క వీడియోని చేయాల్సి వచ్చిందనమాట. అదే మా కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ చార్ట్లోని ఇవన్నీ ఇస్తాం, వాళ్ళకి అవసరం లేదు. బయట నుంచి ఏదైనా చేయించుకున్న వాళ్ళు కానీ అసలు చేయించుకోలేని వాళ్ళు కానీ అడుగుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే ఇది. జాగ్రత్తగా చేసుకోండి, సరిచూసుకోండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మా ఆఫీసు సిబ్బంది మీ యొక్క సర్వీస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఆసక్తిగా ఉన్నట్లయితే నేర్చుకోవడానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తారు. ఇది ఈ వీడియోలో ఈ టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దామండి.